వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం మోడర్న్ తెలంగాణలో భాగంగా నిజాం రాజ్యానికి సంబంధించిన చివరి నిజాం లేదా ఇతన్నే మనము చరిత్రలో 7వ నిజాం అంటున్నాం. ఇక్కడ గమనిస్తే మొఘల్ సుల్తాన్ల కాలంలో, ముఖ్యంగా కడపటి మొఘల్ సుల్తాన్ల కాలంలో నిజాం అనే హోదా ద్వారా నిజాం రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా పరిపాలించడం మొదలుపెట్టారు. అలాంటి మొదలు అనేది మనకి 1724లో ప్రారంభమవుతుంది, 1948లో ముగియడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ నిజాం రాజ్యానికి సంబంధించి చివరి నిజాం లేదా సంఖ్యాపరంగా గమనిస్తే 7వ నిజాంగా పిలువబడుతున్నాడు. మరి అలాంటి 7వ నిజాం కాలంలో ఇలాంటి సంస్కరణలు తీసుకోబడ్డాయి, ఇలాంటి చర్యలు తీసుకోబడ్డాయి, ఇతని కాలానికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తే. సో ఇక్కడ 7వ నిజాం అంటున్నాం. ఇతని యొక్క పూర్తి పేరును కనుక గమనిస్తే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే అసలు పేరే అతన్ని మనం చరిత్రలో 7వ నిజాం అంటున్నాం. ఇక్కడ నిజాం అనే పదాన్ని మనం గమనిస్తే నిజాం అంటే అర్థం డిప్యూటీ అని అర్థం అవుతుంది. అంటే డిప్యూటీ అంటే అతని పైన ఇంకొకరు ఉన్నారు అని అర్థం, అంటే ఒకరి ఆధీనంలో ఉన్నాడు అని అర్థం. కొంతకాలం మొఘళ్ళ ఆధీనంలో ఉన్నాడు, కొంతకాలం బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండడం జరుగుతుంది. మరి అలాంటి ఈ 7వ నిజాం కాలాన్ని కనుక గమనిస్తే మనకి ఇతని పరిపాలనా కాలం ఎక్కడుంది? 1911 నుండి 1948 మధ్య ఉండడం జరుగుతుంది. సో మరి ఈ కాలాన్ని కనుక గమనించండి. ఎగ్జామ్ వ్యూలో కనుక గమనిస్తే ఎగ్జామినర్ ఖచ్చితంగా ఈ కాలంలో ఇచ్చిన సంఘటనలు ఇచ్చి వాటిని కాలం ఆధారంగా వరుస క్రమంలో అమర్చమంటాడు. ఇంకా ట్విస్ట్గా ఇవ్వాలి అనుకుంటే అతడే 4 సంఘటనలు ఇచ్చి ఈ సంఘటనల్లో ఏవి 7వ నిజాంకు సంబంధించినవి, లేదా ఏవి 6వ నిజాంకు సంబంధించినవి, లేదా ఏవి 5వ నిజాంకు సంబంధించినవి, ఇలా కూడా రివర్స్గా అడగవచ్చు. సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో అడగవచ్చు. ఆ ప్యాటర్న్ ఇప్పటివరకు వచ్చింది ఎగ్జామ్లో. రాని ప్యాటర్న్ ఏంది అంటే అతడే 4 సంఘటనలు లేదా 3 సంఘటనలు ఇచ్చి క్రింది సంఘటనలు ఏవి 7వ నిజాంకు సంబంధం కలిగి ఉన్నాయి గుర్తించండి అనవచ్చు. బాగా గమనించాలి. కాబట్టి ఇప్పటి నుండి 1911 నుండి 48 మధ్య, అంటే 48 మనం ఎందుకు తీసుకున్నాము అంటే అప్పటి వరకు రాజరికం అనేది ఉంది. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానంలో ప్రజలకి రాజరికం నుండి విముక్తి వచ్చింది. పరిపాలన అనే ప్రజా పరిపాలనకు నాంది అనేది పడుతుంది. అనగా హైదరాబాద్ సంస్థానం భారతీయ యూనియన్లో విలీనం కాబడడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్ గమనించాలి. మరి ఇతని యొక్క తల్లిదండ్రులను కనుక గమనిస్తే ఒకరు జహ్రునిసా అంటున్నాం, రెండోది మీర్ మహబూబ్ అలీ ఖాన్. అంటే ఎవరు? 6వ నిజాం ఇతని యొక్క తండ్రి, 7వ నిజాం యొక్క తండ్రి. అంతేకాకుండా ఇతడు 1886 ఏప్రిల్ 6న జన్మించడం జరిగింది. రైట్. ఇతని తల్లి పేరు మీద జహ్రునిసాలో ఏమొస్తుంది? పేరు మనకి జెడ్ అనే పదం వస్తుంది. ఈ జెడ్ అనే పదం మనకి ఎక్కడ కనబడుతుంది? ఆర్టీసీలో కనబడుతుంది. చూడండి, బస్సు యొక్క బోర్డు మీద కనబడుతుంది. చూడండి, జెడ్ అనే అక్షరం ఉపయోగించబడుతుంది. సో ఆర్టీసీ బస్ నెంబర్ల మీద జెడ్ అనే అక్షరం ఉపయోగించబడుతుంది. దాన్ని మనం ఇంబ్లీ బండ్ అంటాం. చూడండి, ఇంబ్లీ బండ్ అంటే అదేం లేదు, సింపుల్గా చింత సమూహము అంటున్నాం. చింత చెట్ల సమూహం ఉండే ప్రాంతాన్ని మనం ఇంబ్లీ బండ్ అంటాం. ఇంబ్లీ అంటే చింత అని అర్థం. సో క్లియర్ గమనిస్తే ఇతనికి మొత్తం 7 భార్యలు. మొదటి భార్య దుల్హాన్ షా బేగం అంటున్నాం. నెక్స్ట్ గమనిస్తే ఇతడు 1911లో సింహాసనాన్ని అధిష్ఠిస్తున్నాడు. అంటే హైదరాబాద్ రాజ్యానికి రాజుగా, సుల్తాన్గా ప్రకటించబడడం జరుగుతుంది. హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించిన చివరి నిజాముగా, చివరి సుల్తాన్గా మనకు 7వ నిజాం కనబడడం జరుగుతుంది. మరి ఇతని కాలంలో జరిగిన పరిణామాలు ఏంటి? మొట్టమొదటి పరిణామాన్ని గమనిస్తే ఒకటి వెట్టి చాకిరీ అంటున్నాం. ఇక్కడ వెట్టి అనేది చాలా ఇంపార్టెంట్. వెట్టి అనేది మనకు వివిధ రూపాలలో ఉంటుంది. అంటే సింపుల్గా వెట్టి అనేది ఈ వెట్టి చాకిరీ అంటున్నాం. ఎలాంటి ధనం ఇవ్వకుండా, ప్రతిఫలం ఇవ్వకుండా చేయబడేది వెట్టిగా ఉంటుంది. సో మరి అలాంటి వెట్టి చాకిరీ, అలాంటి దేవదాసి, అలాంటి బేగర్, సో బేగర్ వంటి దురాచారాలను నిషేధించడం జరిగింది. ఎవరు? 7వ నిజాం. 6వ నిజాం నాటికే ప్రజలకు పరిపాలనలో అవకాశం ఇవ్వడం ప్రారంభించారు. క్రమక్రమంగా పరిపాలన రాజరికం నుండి ప్రజా పరిపాలన వైపు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే అప్పటికే దేశంలో ఏమవుతుంది? స్వాతంత్ర ఛాయలు దగ్గరగా వస్తున్నాయి, ఉద్యమాలు ఉధృతం జరుగుతున్నాయి. గాంధీ నాయకత్వంలో మహోన్నత ఉద్యమాలు జరగడం ద్వారా బ్రిటిష్ నుండి త్వరలోనే దేశానికి స్వాతంత్రం వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బ్రిటిష్ వారు భారతీయులను బుజ్జగించే క్రమంలో అనేక సంస్కరణలు ప్రవేశపెడుతున్నారు. ఆ సంస్కరణల ద్వారా భారతీయులకు అవకాశాలను కల్పించడం జరుగుతుంది. అలాంటి చర్యలే హైదరాబాద్ సంస్థానం మీద కూడా పడుతున్నాయి. ఏంటి? ముల్లా అబ్దుల్ కయ్యూం అంటే హైదరాబాద్ సంస్థానం నుండి ఐఎన్సీలో జాయిన్ అయిన మొట్టమొదటి హైదరాబాద్ ముస్లింగా ముల్లా అబ్దుల్ కయ్యూం అంటున్నాం. ఇతని ద్వారా
క్రమంగా ఐఎన్సి యొక్క భావజాలాలు, ఐఎన్సి యొక్క నిర్ణయాలు, ఐఎన్సి యొక్క ప్రభావం ఇక్కడ హైదరాబాద్ సంస్థానం మీద పడడం జరుగుతుంది. ప్రజల్లో కూడా చైతన్యం అనేది ప్రారంభమవుతుంది. అలాంటి క్రమంలోనే మనకేమొచ్చింది, హెచ్ఎస్సి కూడా ఏర్పాటు చేయబడుతుంది చూడండి ఇతని కాలానికి. నెక్స్ట్ గమనిస్తే 1920లో ఫర్మానా ద్వారా గోవధను నిషేధించడం జరుగుతుంది. అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. సో నిషేధించే ప్రయత్నం చేశాడు, పూర్తి స్థాయిలో అది అమల్లోకి రాలేదు. అదేవిధంగా కోడి పందాలు అంటున్నాము, ఎద్దుల పందాలు అంటున్నాం, ఇలాంటి వాటిని కూడా నిషేధించడం జరుగుతుంది. అంటే హిందూ పండుగలలో భాగంగా జాతర సందర్భాలలో ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగించడం అనేది ఆనవాయితీగా వచ్చేది. మరి తద్వారా ఏమవుతుంది అంటే వ్యవసాయానికి సంబంధించి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి వీటిని రద్దు చేసే ప్రయత్నం చేశాడు, కానీ పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు. అదేవిధంగా కోర్టు గదిలో పొగ తాగడం న్యాయ వ్యవస్థకు భంగకరం అని చెప్పి దాన్ని నిషేధించడం జరుగుతుంది. అంతేకాకుండా కోర్టులో పనిచేసే ప్రతి ఒక్కరూ ఏం చేయాలి, అధికారులు ఏం చేయాలి, తలపాగా దస్తర్ను ధరించాలని ఆదేశించడం జరుగుతుంది. సో ఇలాంటి అనేక సాంఘిక సంస్కరణలు చేపట్టాడు కాబట్టి, సంస్కరణలు చేపట్టడానికి ముందుకు వచ్చాడు కాబట్టి, ఈ సందర్భంలోనే మనకి సరోజిని నాయుడు ఇతని గురించి, ఎవరి గురించి, 7వ నిజాం గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దేవుడు దిగవంతరాజుకు దిల్లు ఇచ్చాడు, మీకు దిమాక్ ఇచ్చాడు అన్నాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? సరోజిని నాయుడు స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. 1938లో 85 మందితో సభ్యులతో చట్టాలను ఏర్పరిచే ఒక అధికారిక శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ శాఖ యొక్క ఉద్దేశం ఏంటి? ప్రజలకు అవసరమైన ప్రయోజనమైన చట్టాలను రూపొందించడం, ఆ రూపొందించిన చట్టాలను అమలు చేయడం ద్వారా ప్రజలకు మరిన్ని అవకాశాలను కలిగించడం. అంటే సింపుల్గా రాజరికం నుండి ప్రజా పరిపాలనకు వెళ్ళే కార్యక్రమాలు దీని ద్వారా వచ్చాయి. అదే క్రమంలో ఇతని కాలంలో జరిగిన మరో పరిణామాన్ని గమనిస్తే గిరిజన పంచాయతీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ గమనించాలి, ఎవరు? గ్రిగెన్స్ అంటున్నాం చూడండి. రెండో వ్యక్తి హైమన్ డార్ఫ్, క్రిస్టోఫర్ హైమన్ డార్ఫ్. ఎవరి క్రిస్టోఫర్ హైమన్ డార్ఫ్ అంటే బ్రిటిష్ ప్రాంతానికి సంబంధించిన, లండన్కు సంబంధించిన ప్రముఖ ఏమవుతుంది సోషియాలజిస్ట్ అవుతున్నాడు క్రిస్టోఫర్ హైమన్ డార్ఫ్. అదేవిధంగా గ్రిగెన్స్. ఇక్కడ క్రిస్టోఫర్ హైమన్ డార్ఫ్ ఏం చేశాడు? తెలంగాణ కేంద్రంగా ఉన్న గిరిజన సమూహాలు వారి యొక్క జీవన విధానాలపై, వారి సమస్యలపై అధ్యయనం చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అసలు తెలంగాణ అనగానే మనకు కనబడుతున్నాయి ఎన్ని? దాదాపు 32 మనకు గిరిజన జాతులు కనబడుతున్నాయి. మొత్తం 705 గిరిజన జాతుల్లో తెలంగాణ కేంద్రంగా, తెలంగాణ ఆటవిక కేంద్రాలలో 32 గిరిజన జాతులు కనబడుతున్నాయి. ఇందులో 4 గిరిజన జాతులు పీవీటీజీ జాతులుగా పిలువబడుతున్నాయి. మొత్తం దేశంలో 75 అయితే తెలంగాణ కేంద్రంగా 4 ఉంటున్నాయి. మరి ఇలాంటి గిరిజన జాతుల్లో అతి ముఖ్యమైన గిరిజన జాతి గోండులు అంటున్నాం. సో గోండులు అంటున్నాం. ఒక రామ్జీ గోండు, ఒక కొమరం భీం వంటి వ్యక్తులను గమనిస్తే వీరి నాయకత్వాన బలమైన ఉద్యమాలు వచ్చాయి. నిజాం పరిపాలనని, నాటి బ్రిటిష్ పరిపాలనని ఎదిరించే తత్వాలు అనేవి, ఎదిరించే ఉద్యమాలు అనేవి రూపొందించాయి. మరి ఇలాంటి క్రమంలో అసలు గిరిజనులు ఎందుకు ఈ విషయాలను ఎదురిస్తున్నారు? అసలు వాళ్ళ సమస్య ఏంటి? దానికి పరిష్కారం ఏంటి? అసలు వారి యొక్క జీవన విధానం ఏంటి? వాళ్ళని సాధారణ సమాజంలో ఏ విధంగా మమేకం చేయవచ్చు? ఇలాంటి అంశాల మీద పరిశోధించడం కోసం ప్రయత్నించిన వ్యక్తి క్రిస్టోఫర్ హైమన్ డార్ఫ్. ఇతని యొక్క నివేదిక ప్రకారమే దస్తూర్ ఉల్ అమల్ అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది నిజాం ప్రభుత్వం. అంతేకాకుండా ఈ 7వ నిజాం ఏం చేశాడు? అనేక దేవాలయాలకి విరాళాలు కూడా ప్రతి సంవత్సరం కానుకలు కూడా పంపించడం జరుగుతుంది. మరి ఎలాంటి దేవాలయాలకు కానుకలు ఇచ్చాడు? ఆ కానుకల యొక్క ఆచారం ప్రతి సంవత్సరం కొనసాగేది. అంటే ఇక్కడ క్లియర్గా ఏం కనబడుతుంది? లౌకిక తత్వం అనేది కనబడుతుంది. మతానికి అతీతమైన విధానాలు ఇక్కడ కనబడడం జరుగుతుంది. ఇక్కడ గమనిస్తే భద్రాచలం, తిరుపతి దేవాలయాలకి ప్రతి సంవత్సరం విరాళాలు పంపడం జరిగింది. అంతేకాకుండా సిక్కు మతానికి సంబంధించిన నాందేడులోని గురుద్వారాను నిర్మించడం జరిగింది. ఆ నిర్మాణానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించాడు. ఆ నిర్మాణానికి కావలసిన ఆర్థిక సహాయంతో పాటుగా భూమిని కూడా కానుకగా ఇవ్వడం జరుగుతుంది. ఆ భూమిని ఏ రూపంలో? జాగీర్ను ఇవ్వడం జరుగుతుంది. జాగీర్ అంటున్నాం చూడండి. అదేవిధంగా ఇండోర్లోని కృష్ణేశ్వర దేవాలయానికి, హనుమకొండలోని 1000 స్తంభాల గుడి రక్షణకు పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ ఆధీనంలోకి వీటిని తీసుకొచ్చాడు. తద్వారా వాటి యొక్క అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టడం జరుగుతుంది. అది ఆర్థికపరమైన, రక్షణపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది.
అంతేకాకుండా ఇతడు అధికారాలలో చూడండి, పరిపాలనలో అతి ముఖ్యమైన కీలకమైన మార్పును తీసుకొచ్చాడు. ఆనాడు కారన్వాలిస్ ఏదైతే చర్య చేపట్టాడో ఆ చర్య 7వ నిజాం కాలంలో కనబడుతుంది. చూడండి ఏమంటున్నాడు, శాసనాధికారం నుంచి న్యాయశాఖను వేరుపరచడం జరుగుతుంది. ఒకప్పుడు ఏమన్నాం, ఇప్పుడు క్లియర్గా గమనిస్తే ఐసిఎస్ అధికారి అంటాం. చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఐసిఎస్ అంటే ఏంటిది, ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటున్నాం. కారన్వాలిస్ దీనికి పితామహుడుగా పిలువబడడం జరుగుతుంది. ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్గా పిలువబడిన వ్యక్తి కారన్వాలిస్. ఐసిఎస్ అంటే అర్థం ఏంటి, ప్రస్తుతం ఐఏఎస్, ప్రస్తుతం ఐపీఎస్, ఈ 2 అధికారాలు ఒకే వ్యక్తి చేతిలో ఉంటే అతన్ని ఐసిఎస్గా పిలవడం జరుగుతుంది. కాలక్రమంలో ఒకే వ్యక్తిలో ఉండడం కరెక్ట్ కాదు, అది ఏకతత్వం అంటే నియంతృత్వానికి దారితీస్తుంది అని దాన్ని విభజించడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేశాడు, ఇక శాసనాధికారాన్ని శాసనాధికారం నుండి న్యాయశాఖను వేరుపరచడం జరుగుతుంది. తద్వారా నియంతృత్వ పోకడలను తగ్గించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అది ఎవరి కాలంలో, 7వ నిజాం కాలానికి సంబంధించి. మరి అలాంటి 7వ నిజాం యొక్క బిరుదులు ఏంటి, ఎలాంటి టైటిల్స్ని కలిగి ఉన్నాడు? అదే 6వ నిజాం కాలాన్ని గమనిస్తే లిటిల్ ఫెలో అంటున్నాం, రంగీలా రాజా అంటున్నాం, స్టార్ ఆఫ్ ఇండియా అంటున్నాం. అదే 7వ నిజాం గమనిస్తే ఎలాంటి బిరుదులు కలిగి ఉన్నాయి? ఒకటి హిస్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అంటున్నాం, మొట్టమొదటి బిరుదుగా గమనించాం. 2వ బిరుదుని గమనిస్తే స్టార్ ఆఫ్ ఇండియా అంటున్నాం. మరి స్టార్ ఆఫ్ ఇండియా ఎవరిస్తున్నారు? బ్రిటిష్ రాణి ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా 3 రకాల అవార్డులు ఇస్తున్నారు. ఒకటి గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా, నైట్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా, స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదులను ఇవ్వడం జరుగుతుంది. అంటే బ్రిటిష్ వారికి తోడ్పాటును అందించడం, మద్దతు తెలపడం, వారి కష్టకాలంలో వారికి సహాయ సహకారాలు అందించడం, ఇలాంటి క్రమంలో ఇవ్వబడిన బిరుదులే మనకు స్టార్ ఆఫ్ ఇండియా అంటున్నాం. ముఖ్యంగా మనకు గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఇచ్చారు చూడండి బిరుదు. సో హిందూ దేశ సింహం అంటున్నాం, కైజర్ ఏ హింద్ అంటున్నాం. అలాంటి బిరుదులే ఈ కోవకు చెందుతాయి. మనకు బ్రిటన్ రాణి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రుస్తూమి ధౌరాన్ అనేది 3వ బిరుదుగా పిలవడం జరుగుతుంది. 4వ బిరుదును గమనిస్తే సుల్తాన్ ఉలూమ్ అంటున్నాం. 4వ బిరుదుగా మనకి 7వ నిజాంకు సంబంధించింది. 5వ బిరుదును గమనిస్తే విశ్వసనీయ మిత్రుడు అంటున్నాము, ఫెయిత్ఫుల్ అలాయ్ అంటాం. విశ్వసనీయ మిత్రుడు లేదా ఫెయిత్ఫుల్ అలాయ్. ఎవరికి ఫెయిత్ఫుల్గా ఉన్నాడు? బ్రిటిష్ వారికి నమ్మదగిన వ్యక్తిగా, నమ్మదగిన బంటుగా ఉండడం జరుగుతుంది. ఎందుకున్నాడు ఇక్కడ క్లియర్ గమనించండి. 1914 నుండి 18 మధ్య ఏం జరిగింది? మొదటి ప్రపంచ యుద్ధం 1939 నుండి 42 మధ్య మనకేం జరుగుతుంది? మనకి 45 వరకు అనుకోండి. చూడండి ఇక్కడ మొదటి 2వ ప్రపంచ యుద్ధాల మధ్య ఈ 2 సందర్భాల్లో బ్రిటిష్ వారికి సహకరించిన వ్యక్తి మనకి ఎవరవుతున్నారు? రైట్, మనకి 7వ నిజాం అవుతున్నాడు. అందుకే విశ్వసనీయ మిత్రుడు, బ్రిటిష్ వారికి ఫెయిత్ఫుల్ అలాయ్ అంటున్నాడు. అంతేకాకుండా 1918లో మీర్ స్మాల్ ఏమవుతుంది? అలీ ఖాన్ కింగ్ జార్జ్ చేత హిస్ హైనెస్ నుండి ఎగ్జాల్టెడ్ హైనెస్గా కీర్తించబడడం జరుగుతుంది. అంటే ఇక్కడ క్లియర్గా గమనిస్తే 1918లో మనకి 7వ నిజాంకు బిరుదు ఇస్తున్నారు. ఏ బిరుదు తీసుకుంటున్నాడు? ఎవరి నుండి తీసుకుంటున్నాడు? కింగ్ జార్జ్ చేత చేసుకుంటున్నాడు. మరి కింగ్ జార్జ్ ఎవరు? బ్రిటిష్ పాలకుడుగా ఉంటున్నాడు. బ్రిటిష్ మొట్టమొదటి రాజరికానికి సంబంధించిన పాలకుడుగా ఉంటున్నాడు. అంటే బ్రిటిష్ పరిపాలన వ్యవస్థకి రాజుగా ఉన్నాడు కింగ్ జార్జ్. అతని నుండి తీసుకుంటున్నాడు ఏ అవార్డుని? హిస్ హైనెస్ నుండి ఎగ్జాల్టెడ్ హైనెస్ అనే కీర్తిని పొందడం జరుగుతుంది, బిరుదుని తీసుకోవడం జరిగింది. ఇతని కాలంలోనే మొదటి ప్రపంచ యుద్ధం, అదేవిధంగా అన్ని రకాలుగా సహకరించాడు. ఆ 2 ప్రపంచ యుద్ధాలలో బ్రిటిష్ వారికి పూర్తి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి అది ఎవరు? 7వ నిజాం అవుతున్నాడు. అంతేకాకుండా ఇతని కాలంలో జరిగిన సంస్కరణలు ఏంటి? మరి ఎలాంటి పరిపాలన పరమైన, రాజకీయ పరమైన, సామాజిక పరమైన సంస్కరణలు తీసుకురాబడ్డాయి గమనిస్తే, ఒకటి శాసన వ్యవస్థలో సంస్కరణల కోసం బాలముకుంద్ అధ్యక్షతన రాయ్ బాలముకుంద్ అంటున్నాం, మొదటి గ్రాడ్యుయేట్గా పిలువబడుతున్నాడు. అలాంటి రాయ్ బాలముకుంద్ అధ్యక్షతన ఒక కమిటీని వేయడం జరుగుతుంది. అంతేకాకుండా 1922లో సర్ అలీ ఇమామ్, ఈ అలీ ఇమామ్ దివానుగా ఉన్నప్పుడు, అంటే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, సో ఈ ప్రధానమంత్రిగా ఎవరు? సర్ అలీ ఇమామ్ ఉన్నప్పుడు శాసన వ్యవస్థ నుంచి న్యాయ వ్యవస్థని వేరుపరచడం జరుగుతుంది. ఎప్పుడు వేరుపరిచాడు? 1922 నాటికి వేరుపరచడం జరిగింది. తద్వారా అధికారాలు 2 వ్యక్తుల్లోకి వెళ్ళాయి. అధికారాలలో నియంతృత్వం అనేది తగ్గించబడింది, అధికారాలపై నియంత్రణ అనేది పెరగడం జరిగింది. సో ఇది 2వ సంస్కరణ అంటున్నాం. 3వది గమనిస్తే రాజకీయ రాజ్యాంగ సంస్కరణల కోసం అంటున్నాం.
రాజకీయ రాజ్యాంగ సంస్కరణల కోసం 1937లో బహదూర్ అరవముదం అయ్యంగార్ కమిటీని ఏర్పాటు చేశారు. అయ్యంగారు లేదా అయ్యంగార్ కమిటీని నియమించడం జరిగింది. ఎప్పుడు? 1937లో. సో 1937 నాటికి ఈ కమిటీ ఏర్పాటు చేయబడింది. ఎప్పుడు మనం గమనిస్తే భారతదేశంలో 1909 నుండి పూర్తి స్థాయిలో భారతీయులకు అవకాశాలు అనేవి పెంచబడ్డాయి. 1909 ఏం చేసింది? మత నియోజకవర్గాలను ప్రారంభించడం జరుగుతుంది. కమ్యూనల్ ఎలక్టోరేట్ అంటున్నాం. వీటిని విస్తరించే ప్రయత్నం మనకి 1919లో జరుగుతుంది. ద్వంద్వ శాసనసభ, ద్విసభా వ్యవస్థలు అనేవి దీని ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి. ఎప్పుడైతే 1919 చట్టం, దాన్ని మనం ఏమంటున్నాం? మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అంటున్నాం. ఎప్పుడైతే దేశంలో ప్రవేశపెట్టారో బ్రిటిష్ వారు, తద్వారా హైదరాబాద్ ప్రజానికం నిజాం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అలాంటి సంస్కరణలే మాకు కావాలి, రాజకీయపరమైన అవకాశాలు మాకు దక్కాలి, బాధ్యతాయుత ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయాలి. ఇలాంటి అనేక డిమాండ్లతో ఉద్యమాల పరంపర అనేది హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమవుతుంది. మరి ఇలాంటి నేపథ్యంలో రాజకీయ సంస్కరణలు ఎంతవరకు అమలు చేయవచ్చు, ఎక్కడెక్కడ అమలు చేయవచ్చు, ఏ విధంగా అమలు చేయవచ్చు, దానికోసమే బహదూర్ అరవముదం అయ్యంగార్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అంతేకాకుండా 1912లో 7వ నిజాం హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం ముజాంజా అధ్యక్షతన సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయడం జరుగుతుంది. హైదరాబాద్ మరింత అభివృద్ధి చేయాలి. మనకి ఇక్కడ క్లియర్గా గమనిస్తే అసలు ఈ హైదరాబాద్ రాజధానిగా ఎప్పుడు వచ్చింది, అసలు ఈ రాజధాని రావడానికి ప్రారంభకుడు ఎవరు? మనకి కుతుబ్షాహీ కాలంలో దీని యొక్క పునాది పడడం జరుగుతుంది. ఎప్పుడైతే గోల్కొండ, గుట్టలతో కూడిన గోల్కొండ రాబోయే తరాలకి భవిష్యత్తులో జనాభా పెరుగుదలకి అనుకూలంగా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి పెరుగుతున్న జనాభాకు అవసరమైన అవకాశాలను సృష్టించాలి. తద్వారా గోల్కొండ నుండి హైదరాబాద్కు మార్చబడడం జరుగుతుంది మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో. అలాంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో పునాదులు వేయబడిన ఈ హైదరాబాద్ నగరం కాలక్రమంలో అనేక సంస్కరణల ద్వారా అది విస్తృతపరచబడడం జరుగుతుంది. 7వ నిజాం కాలం నాటికి అది మరింత అభివృద్ధి చెందడం కోసం, భవిష్యత్ అవసరాలను తీర్చే విధంగా ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఒక ఇంప్రూవ్మెంట్ బోర్డును ఏర్పాటు చేశాడు. ముజాంజా అంటున్నాం, అతని యొక్క కుమారుడే. ముజాంజా ఈ మార్కెట్ వస్తుంది చూడండి. అదేవిధంగా ఇతడు 1937 ఫిబ్రవరి 22న, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అంటే 1937 ఫిబ్రవరి 22న టైమ్స్ మ్యాగజైన్ ఏమని చెప్పింది? ప్రపంచంలో అత్యంత వెల్తియెస్ట్ ధనవంతుల జాబితాను ప్రకటించింది. ఆ ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు? 7వ నిజాం అంటున్నాం చూడండి. కేవలం సాధారణంగా పేపర్పై పెట్టే వేటే డైమండ్తో కూడుకొని ఉండేది. అంటే ఎంత ధనవంతుడు అనే విషయం మనకు క్లారిటీ వస్తుంది చూడండి. కాబట్టి ఇక్కడ క్లియర్గా 1937 నాటికి ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకడుగా మనకి ఎవరు ప్రకటించబడ్డాడు? మనకి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రకటించబడడం జరుగుతుంది. ఏ విధంగా మనం గుర్తించవచ్చు అంటే జాకబ్ డైమండ్ని పేపర్ వెయిట్గా ఉపయోగించాడు. అది చాలా కాస్ట్లీ. ఆ డైమండ్ పేపర్ వెయిట్గా ఉపయోగించాడు అంటే అతని యొక్క వెల్త్, అతని యొక్క సంపద మనకు అర్థమవుతుంది చూడండి. అందుకే 1937 నాటికి ప్రపంచంలో ధనవంతుడిగా పిలువబడ్డాడు 7వ నిజాం. 1929లో పరిశ్రమలకు ఆర్థిక సహాయం కోసం ₹1,00,00,000 రైట్, ఆ ₹1,00,00,000 ఫండ్తో ఏం చేశాడు? ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ యొక్క ఉద్దేశం ఏంటి? పరిశ్రమలను స్థాపించాలి. పరిశ్రమలను స్థాపించాలి అంటే పెట్టుబడి కావాలి. పెట్టుబడి అనేది ప్రభుత్వం నుండే కాకుండా ప్రైవేట్ నుండి కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి మద్దతుగా, వారికి అష్యూరెన్స్గా దీన్ని ఏర్పాటు చేశారు. ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే అష్యూరెన్స్ ఇవ్వడం. ఇలాంటి క్రమంలోనే ఎయిర్లైన్స్ వచ్చాయి, ఇలాంటి క్రమంలో రైల్వేలు అభివృద్ధి చెందాయి, ఇలాంటి క్రమంలోనే బ్యాంకింగ్ సౌకర్యాలు వచ్చాయి, ఇలాంటి క్రమంలోనే పరిశ్రమల విస్తరణ కూడా ఇతని కాలంలోనే విస్తరించబడడం జరుగుతుంది. అలాంటి పరిశ్రమలు విస్తరించడంలో క్రియాశీలకంగా వివరించిన ఫండ్ ఏమవుతుంది? ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ అంటున్నాం. ఎంత? ₹1,00,00,000. ఎప్పుడు? 1929. ఎవరి కాలంలో? 7వ నిజాం కాలమైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో సృష్టించబడింది. అంతేకాకుండా 1918లో కామర్స్ మరియు ఇండస్ట్రీస్, సో ఈ కామర్స్ మరియు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయబడింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి? వ్యాపార వాణిజ్యాలను విస్తృతపరచాలి. వ్యాపార వాణిజ్యాన్ని విస్తృతపరచడం ద్వారానే హైదరాబాద్ యొక్క
ఆర్థిక వ్యవస్థని పురోగమ పథంలోకి తీసుకెళ్లవచ్చు. ఆ అవకాశాన్ని 7వ నిజాం దానికోసం కామర్స్ అండ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. 1918లోనే ఏర్పాటు చేశాడు. దీని తర్వాత మనకేమొస్తుంది, ఇక్కడ ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ అనేది ఏర్పాటు చేయబడుతుంది. మొత్తంగా హైదరాబాద్ కేంద్రంగా గమనిస్తే 3 దశల్లో పారిశ్రామికీకరణ ప్రారంభమవుతుంది. అలాంటి పరిశ్రమల యొక్క స్థాపన, అలాంటి పరిశ్రమల యొక్క అభివృద్ధి మనకి సాలార్జంగ్ ప్రస్తావనతో ప్రారంభమవుతుంది. అంటే క్లియర్గా గమనిస్తే హైదరాబాద్ను పురోగమనంలోకి తీసుకెళ్లిన మొట్టమొదటి వ్యక్తి, దానికి పునాదులు వేసిన వ్యక్తి, దాన్ని అమల్లోకి తెచ్చిన వ్యక్తి ఎవరు? సాలార్జంగ్ 1 అంటున్నాం. ఇతన్ని మనము మీర్ తురాబ్ అలీ ఖాన్ అంటున్నాం. సో దాని యొక్క పరంపర ఈ 7వ నిజాం కాలంలో కూడా కొనసాగడం జరుగుతుంది. అది కామర్స్ అండ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ రూపంలో. అంతేకాకుండా 1920లో బహదూర్ రామ్ గోపాల్ మిల్ అనేది ట్యాంక్ బండ్ కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. సో ఈ ట్యాంక్ బండ్ కేంద్రంగా ఈ మిల్ అనేది ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ బహదూర్ రామ్ గోపాల్ బీజీఆర్ మిల్ అంటాం. చూడండి, ఆ మిల్ అనేది ఏర్పాటు చేయబడింది. దీన్ని మనం డిబిఆర్ మిల్ అంటున్నాం. చూడండి, సో ఇక్కడ క్లియర్ గమనిస్తే మొహినుద్దీన్ ఫారూకీ చేత కార్ఖానా జిందా తిలిస్మాత్ ఏర్పాటు చేయబడుతుంది. అంబర్పేట, పెద్ద అంబర్పేట కేంద్రంగా ఉంటుంది జిందా తిలిస్మాత్. ఎప్పుడు? 1920 నాటికి అది ఏర్పాటు చేయబడడం జరిగింది. రైట్, కార్ఖానా జిందా తిలిస్మాత్ కూడా మనకి 7వ నిజాం కాలంలోనే ఏర్పాటు చేయబడింది. అంతేకాకుండా మరిన్ని సంస్థలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అందులో ఏర్పాటు చేయబడంలో సింగరేణి క్యాలరీస్ అంటున్నాం. చూడండి, సింగరేణి క్యాలరీస్ మనకి ఎప్పుడు అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సింగరేణి కేంద్రంగా మొట్టమొదటి బొగ్గు నిల్వలు అనేవి వెలుగులోకి రావడం జరిగింది. మొదటిసారిగా అవి ఆవిష్కరణలోకి వచ్చాయి. మరి అలాంటి బొగ్గు నిల్వల యొక్క ఉత్పత్తిని ఉపయోగించడం కోసం, వాటిని ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించడం కోసం సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ను ఏర్పాటు చేశాడు. లండన్ సహకారంతో లండన్కు సంబంధించిన సంస్థ మనకు సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1920 నాటికి అది ఏర్పాటు చేయబడింది. సో అదే క్రమంలో 1916లో హైదరాబాద్లోని విఠల్వాడిలో వజీర్ సుల్తాన్ చేత, దాన్ని మనం ఏమంటున్నాం? VST అంటాం. చూడండి, వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ అంటున్నాం. సో అది మొదటిగా విఠల్వాడిలో ఏర్పాటు చేయబడడం జరిగింది. ప్రస్తుతం అది VST సెంటర్గా అది మార్చబడుతుంది. మీకు RTC క్రాస్ సమీపంలో కనబడుతుంది. 1916లో అది ఏర్పాటు చేయబడడం జరిగింది. అంతేకాకుండా 1932 నాటికి నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశాడు. సో ఈ స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే వ్యాపార వాణిజ్యాల విస్తరణ, దానికోసం రోడ్డు సౌకర్యాల విస్తరణ అంటున్నాం. సాధారణంగా హైదరాబాద్ గమనిస్తే ఎన్ని రకాల రవాణా వ్యవస్థలను కలిగి ఉంది? అది ఒకటి రోడ్డు రూపంలో రవాణా వ్యవస్థను కలిగి ఉంది. దీనికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా విమాన రూపంలో అవకాశాలు కలిగి ఉన్నాయి. విమానము అంటున్నాం. చూడండి, అదేవిధంగా విమానం తర్వాత ఏమవుతుంది? ఇక్కడ రోడ్ విమానం అంటే వాయు రూపంలో కూడా ఉంది. జల రవాణా మన దగ్గర లేదు. అదేవిధంగా మూడోది గమనిస్తే రైల్వే రవాణా అంటున్నాం. చూడండి, సో మరి రైల్వే రవాణా ఎప్పుడు నుండి? సికింద్రాబాద్ నుండి వాడి. సో మొట్టమొదటి రైల్వే ట్రాక్ ఎక్కడ నిర్మించబడ్డారు? మనకి ఇక్కడ సికింద్రాబాద్ అంటున్నాం. చూడండి, సో సికింద్రాబాద్ టు వాడి అంటున్నాం. మరి ఏ ప్రాంతాలను కలపాలి ఈ 2 ప్రాంతాలు అంటే? ఇటు మద్రాసును కలపాలి, అటు బొంబాయిని కలపాలి. అంటే ప్రధాన లైన్ ఏంటిది? మద్రాస్ టు బొంబాయి అనేది మెయిన్ లైన్. దీంట్లో మిడిల్లో మనకు చిన్న పాయింట్ ఏంటిది? సికింద్రాబాద్ టు వాడి అంటాం. ఎవరెవరి మధ్య జరిగింది ఒప్పందం అంటే ఆనాటి నిజాం ప్రభుత్వానికి, ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరుగుతుంది. ఈ ఒప్పందం అనేది మనకు 1870లో జరిగింది. 1874 నాటికి ఈ నిర్మాణం పూర్తి చేయబడుతుంది. ఇక్కడ క్లియర్గా గమనించాలి. ఎప్పుడైతే ఈ సికింద్రాబాద్ నుండి వాడికి రైల్వే పట్టాల నిర్మాణం జరుగుతుందో అలాంటి సందర్భంలోనే ఎక్కడ మనకి తెలంగాణ ప్రాంతంలోని ఎక్కడ? సింగరేణి అంటున్నాం. చూడండి, ఇక్కడ. అదేవిధంగా మహారాష్ట్రలోని ఎక్కడ? చందా అనే ప్రాంతం అంటున్నాం. సో ఈ 2 ప్రాంతాలలో బొగ్గు నిల్వలు అనేవి వెలుగులోకి వచ్చాయి. అంటే ఆ ప్రాంతాలలో బొగ్గు ఉన్నట్టుగా మొదటిసారిగా
వార్తలోకి రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తించారు బ్రిటిష్ వారి యొక్క ఉద్దేశం ఏంటి? క్లియర్గా పెట్టుబడిదారీ విధానాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఏం చేయాలి? వాళ్ళు సాధ్యమైనంత వరకు మూలధనాన్ని కొల్లగొట్టాలి. మరి ఆ మూలధనం ఏ రూపంలో ఉంది? వ్యవసాయ రూపంలో ఉంది, వ్యవసాయ భూమి రూపంలో ఉంది. ఆ భూమిలో ఉన్న బొగ్గును కూడా కొల్లగొట్టే ప్రయత్నాలు చేశారు కాబట్టి ఈ బొగ్గును కూడా తరలించే ప్రయత్నాలు చేశారు. సీక్రెట్ ఒప్పందం అనేది జరుగుతుంది. బహిర్గతమైన ఒప్పందం ఏంటిది? సికింద్రాబాద్ నుండి వాడి వరకే ఉండాలి. అంతర్గత ఒప్పందం ఏంటిది? ఈ రైల్వే లైన్ని అటు సింగరేణికి ఇటు చందాకు పెంచడం జరుగుతుంది. ఆ పెంచే విషయాన్ని ప్రజలకు తెలియజేయలేదు కాబట్టి ఈ విషయాన్ని ప్రజాముఖంగా ప్రజాభిప్రాయ సేకరణకి ప్రజలకు తెలియజేయాలని అనేకసార్లు మెమోరాండాలు అందించారు ప్రముఖమైన 3 వ్యక్తులు అంటున్నాం. సో అదే మనకు కాలక్రమంలో చందా రైల్వే సంఘటనగా వస్తుంది చూడండి. సో అలాంటి ఈ రైల్వే మార్గాలు, అలాంటి ఈ రోడ్డు మార్గాలు, అలాంటి ఈ విమాన మార్గాలు అంటున్నా టాటా ఎయిర్లైన్స్తో కలిసి వాళ్ళు అప్పటికి విమాన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. బేగంపేట కేంద్రంగా డోల్ డ్రమ్ అంటున్నాం చూడండి. సో ఇలాంటి మార్గాలను అభివృద్ధి పరచడం కోసం రోడ్ స్టేట్ నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశాడు. మనకు 6వ నిజాం కాలంలోనే మనకేమవుతుంది? నాంపల్లి రైల్వే స్టేషన్ వస్తుంది. సో మనకు క్లియర్ గమనిస్తే ఇది 1940లో భారతదేశంలో మొట్టమొదటి డబుల్ డెక్కర్ అంటున్నాం బస్సులని ఉస్మాన్ అలీ ఖాన్ ప్రారంభించడం జరుగుతుంది. దేశంలో మొట్టమొదటిసారిగా మనకి డబుల్ డెక్కర్ బస్సులు అనేవి ప్రారంభించబడుతున్నాయి. అలాంటి క్రమంలోనే దక్కన్ విమాన సంస్థ లిమిటెడ్ 1945లో టాటా ఎయిర్లైన్స్ కంపెనీ ఉమ్మడి భాగస్వామ్యంతో ఇది ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. మరి ఈ టాటా ఎయిర్లైన్స్ సహాయంతో ఏర్పాటు చేయబడిన ఈ బేగంపేట డోల్ డ్రమ్లో షేర్ ఎంత? నిజాం ప్రభుత్వం యొక్క వాటాను గమనిస్తే 52% అంటున్నాం. రైట్, ఇక్కడ క్లియర్గా టాటా ఎయిర్లైన్స్ గమనిస్తే 48% అంటున్నాం. అంటే నిజాం 52% ఉంది, టాటా ఎయిర్లైన్స్ 48%గా ఉండడం జరుగుతుంది. మొత్తంగా ఈ రేషియోలో, ఈ నిష్పత్తి రేషియోలో మనకి ఎయిర్లైన్స్ అనేవి హైదరాబాద్ ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఉన్నది ఎవరు? 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అంతేకాకుండా 1913లో దార్ ఉల్ ఉలూమ్ అనేది మనకు 6వ నిజాం కాలానికి వస్తుంది చూడండి. దార్ ఉల్ ఉలూమ్ అంటున్నాం. అది ఒరిజినల్గా ఏర్పడింది 1855లో. 6వ నిజాం కాలానికి అది అభివృద్ధి చెందుతుంది. 55 అంటే 5వ నిజాం కాలంలోనే వస్తుంది చూడండి. 6వ నిజాం అంటే 1869 నుండి 1911 మధ్య అతని కాలానికి అది అభివృద్ధి చెందబడుతుంది. మరి అలాంటి దార్ ఉల్ ఉలూమ్ కాలేజీకి విద్యార్థులు, ఆ కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాన్ని మనం ఏమంటున్నాం? ఓల్డ్ బాయ్స్ సంఘంగా పిలవడం జరుగుతుంది. ఈ ఓల్డ్ బాయ్స్ సంఘం అనేక సందర్భాల్లో మెమోరాండం ఇచ్చింది. ఏదవుతుంది? 7వ నిజాంకి ఇచ్చింది. ఏమని? ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయండి. విశ్వవిద్యాలయ ఆవశ్యకత గురించి అనేక సందర్భాలలో మెమోరాండాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ మెమోరాండాలకి ఏమవుతుంది? మెమోరాండాలని ఒప్పుకున్నాడు 7వ నిజాం. ఇలాంటి క్రమంలోనే మనకి ఉస్మానియా యూనివర్సిటీ అనేది రావడం జరుగుతుంది. 1915లో హైదరాబాద్ కేంద్రంగా మొదటి విద్యా సదస్సు అనేది నిర్మించబడింది. ఈ మొదటి విద్యా సదస్సు నిర్వహించడం ద్వారా ఆ సమావేశంలోనే ప్రజలు, ఆ సమావేశానికి వచ్చిన మేధావులు ఒక నిర్ణయాన్ని నిజాం మీద చెప్పే ప్రయత్నం చేశారు. ఆ నిర్ణయమే యూనివర్సిటీ ఏర్పాటుకి మరో కారణం అవుతుంది. అదే క్రమంలో 1916లో ఔరంగాబాద్ కేంద్రంగా 2వ విద్యా సదస్సు అనేది నిర్వహించబడింది. మొదటి విద్యా సదస్సు మనకి హైదరాబాద్ కేంద్రంగా 1915లో, 2వ విద్యా సదస్సు మనకి 1916 ఔరంగాబాద్లో జరుగుతుంది. 1917లో హైదరాబాద్ కేంద్రంగా 3వ సదస్సు అనేది నిర్వహించబడింది. ఇలా ప్రతి సంవత్సరం విద్యా సదస్సులు నిర్వహించడం ద్వారా హైదరాబాద్ ప్రజానికానికి విద్యాపరమైన అవకాశాలు ఏం కావాలి, యూనివర్సిటీలు కావాలి, ఉంటే దాంట్లో ఇలాంటి మౌలిక సౌకర్యాలు కావాలి, ఇలాంటి అంశాలు ఇక్కడ చర్చకు రావడం జరుగుతుంది. 1919లో 4వ విద్యా సదస్సు అనేది నిర్వహించబడడం జరుగుతుంది. ఇలాంటి విద్యా సదస్సుల యొక్క ఏమవుతుంది? పరంపర అనేది ప్రారంభించబడింది. 1915లో హైదరాబాద్లో జరిగిన మొదటి విద్యా సదస్సుకి ఎవరు అధ్యక్షత వహించారు? ఇతడే మనకి సర్ అక్బర్ హైదరీ అంటున్నాం. సర్ అక్బర్ హైదర్ చాలా ఇంపార్టెంట్. హెచ్ఎస్సి ఏర్పాటుకు సందర్భంలో మొదటి సమావేశానికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. సర్ అక్బర్ హైదరీ అంటున్నాం. 1917 ఏప్రిల్ 26న మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉస్మానియా యూనివర్సిటీ స్థాపనకు ఒక ఫర్మానా జారీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మరి ఫర్మానా అంటే ఏంటి?
ఇస్లామిక్ పరిభాషలో ఇస్లామిక్ సాంప్రదాయంలో సుల్తాన్చే జారీ చేయబడిన ఆజ్ఞని ఫర్మానా అంటున్నాం. ప్రజా సాంప్రదాయంలో ప్రజా పరిపాలనలో రాష్ట్రపతి చేత చేసే ఉత్తర్వులను మనం ఏమంటాం? ఉత్తర్వులు అంటాం, గెజిట్స్ అంటాం. చూడండి ఇంకా క్లియర్గా ఆర్డర్స్ అంటాం, రాష్ట్రపతి ఆర్డర్స్ ఉత్తర్వులు అంటాం. అలాగే ఇస్లామిక్ పరిభాషలో మనం ఏమంటాం? ఒక రాజు నుండి ఒక సుల్తాన్ నుండి విడుదల చేయబడే ఆజ్ఞలను మనం ఏమంటున్నాం? ఫర్మానాస్ అంటున్నాం. సో ఈ ఫర్మానాను జారీ చేశాడు 1917లో. ఆ ఫర్మానా ప్రకారమే ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. దీని ప్రకారం 1919 ఆగస్టు 28న అబిడ్స్ నందు ఉస్మానియా యూనివర్సిటీ తరగతులు ప్రారంభించబడ్డాయి. అక్కడ నిర్మాణం ప్రారంభమవుతుంది. దాని యొక్క తరగతులు మనకి అబిడ్స్ కేంద్రంగా ప్రారంభించబడడం జరుగుతుంది. ఇది ఉర్దూ బోధన మాధ్యమంగా ఏర్పాటు చేయబడింది. సో ఇలా విద్యాపరమైన, సామాజిక పరమైన, రాజకీయ పరమైన, పరిపాలన పరమైన అన్ని రంగాలకు సంబంధించిన సంస్కరణలు మనకి 7వ నిజాం కాలంలో రావడం జరుగుతుంది. ఇలాంటి కాలంలోనే భారతదేశం, ఆనాటి భారత ప్రభుత్వం ఏం చేసింది? ఆపరేషన్ పోలో అనే చర్యను నిర్వహించడం జరిగింది. తద్వారా హైదరాబాద్ సంస్థానం భారతీయ యూనియన్లో విలీనం కావడం జరుగుతుంది. పార్ట్ బి రాష్ట్రంగా విలీనం కావడం జరిగింది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.